మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో మీరు ఎంత చదివినా కూడా మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్నో కొన్ని మార్క్స్ కట్ అవుతుంటాయి కదా. సో దానికి రీజన్స్ ఏంటి? మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ దాంట్లో ద మెయిన్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఏంటంటే మనం రాసింది ఎగ్జామినర్కి అర్థం కాకపోవడమో, లేకపోతే మనం రాసింది ఎగ్జామినర్ దృష్టిలో పడకపోవడమో, ఇలాంటివి అవి ఉంటాయి కదా. సో దీని అందరికీ మెయిన్ రీజన్ ఏంటి? మన హ్యాండ్ రైటింగ్ ని మనం సెట్ చేసుకోవాలి. మన హ్యాండ్ రైటింగ్ ఈస్ ద మెయిన్ కీ టు కన్వే అవర్ నాలెడ్జ్ టు ది ఎగ్జామినర్ త్రూ ది పేపర్ కదా. సో అలాంటి మంచి కన్వే చేసే ఒక మీడియంని మనం ఎందుకు ఇంత లైట్ తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ హ్యాండ్ రైటింగ్. సో ఎంతసేపు వర్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, మోడల్ పేపర్స్ కావాలి, షార్ట్ నోట్స్ కావాలి, అండ్ ఎగ్జామ్లో టిప్స్ కావాలి అని అడుగుతారు. కానీ హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. మ్యామ్ నేను హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచించే స్టూడెంట్స్ చాలా తక్కువ. సో ఈ రోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు చదివే ఎఫర్ట్స్ని, మీ అవర్స్ని నేను మార్చట్లేదు. మీరు ఎంతైతే చదువుతున్నారో అంతే చదువుతూ కూడా మీరు అనుకున్న దానికన్నా అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ని పెంచుకునే ఉపాయం చెప్పబోతున్నా. ఎస్, దాట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ హ్యాండ్ రైటింగ్. మ్యామ్ మాకు ఆల్రెడీ ఫుల్ వర్క్ ఉంది, సో ఇంత వర్క్లో మళ్ళీ నేను హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం గంటలు టైం స్పెండ్ చేయాలా? అవసరం లేదు. ఇక్కడ నేను కేవలం 7 daysలో నీకు హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకునే టిప్స్ చెప్తా. కానీ ఈ 7 day ఛాలెంజ్ని తీసుకోవడానికి ఆర్ యూ రెడీ? మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారంటే నేను చెప్పడానికి రెడీగా లేను మ్యామ్, నేను వీడియో వదిలేస్తానంటే ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడితో ఆపేసేయండి, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. ఓకే, సో మైండ్ సెట్ చేసుకున్నారా? విందామని డిసైడ్ అయ్యారా? చలో, సో విందామని అనుకున్న వాళ్ళందరికీ ఒకవేళ న్యూ స్టూడెంట్స్ ఉంటే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బికాస్ ఈ ఛానల్లో వచ్చే ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వద్దు అని అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ ఏ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వరు. అండ్ కమింగ్ టు దిస్ 7 days ఛాలెంజ్, ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అని అంటే, మీకు గ్రిప్ అండ్ పోస్టర్ ఎలా పట్టుకోవాలి, పెన్నుని ఎలా పట్టుకోవాలన్న క్లారిటీ ఉందా? క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెన్ను పట్టుకుంటారు. కానీ ప్రాపర్ అసలు ఎలా బై డిఫాల్ట్ ఎలా పెన్నుని పట్టుకోవాలి అన్న విషయం తెలుసా మీకు? సరే చెప్తా వినండి. మన ఈ 3 fingers ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 3 fingersతో మీరు ఈ ఫస్ట్ 2 fingersతో పెన్నుని పట్టుకోండి. దాని తర్వాత ఈ 3rd finger ఉందా, దీనికి సపోర్ట్ని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూసారా, ఈ 2 fingersతో నేను పెన్నుని పట్టుకున్నాను, హోల్డ్ చేశాను. దీన్ని జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే ఉంచుతున్నా, దీంతో కూడా పట్టుకోలేదు. అండ్ కొంతమంది చాలా దూరం పట్టుకొని రాస్తారు, ఇక్కడ పట్టుకొని రాస్తుంటారు. కొంతమంది చాలా దగ్గరికి పట్టుకొని రాస్తుంటారు. ఇదేది కాకుండా ఒక ప్రాపర్ హైట్లో, ఈ నిబ్బు ఉందా, ఈ నిబ్బు దాటేసిన తర్వాత కొంచెం హైట్లో పట్టుకోండి. ఇప్పుడు ఈ 2 fingersతో మీరు పెన్నుని పట్టుకొని కింద ఒక బ్యాలెన్స్ లాగా ఈ 3rd fingerని పెట్టండి. అంతే. అది పట్టుకుంటే కూడా మరీ ఎక్కువ టైట్గా పట్టుకోవడమో, లేకపోతే మరీ రాస్తుంటేనే చేతిలోంచి పెన్ను జారిపోయేలాగా పట్టుకోవడమో వద్దు. నార్మల్గా పట్టుకోండి, సో దట్ మీరు రాస్తున్న కొద్దీ మీ ఫింగర్స్ కదలాలి. మీది ఈ హ్యాండ్ కదలకుండా మీ ఫింగర్స్ కదలడంతోనే మీరు రాసేలాగా చూసుకోండి. ఓకే, డన్. ఇది day 1 రోజు. ఎవ్రీడే ఒక 15 minutes, డైలీ ఒక 15 minutes ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పే ఇప్పుడు ఏదైతే టిప్స్ ఉన్నాయో డైలీ 15 minutes వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ రోజు ఏం చేయమంటున్నా, గ్రిప్ అండ్ అలాగే మన పెన్ను పోస్టర్ కరెక్ట్గా ఉందా లేదా, కేవలం దాన్ని చెక్ చేసుకుంటూ, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఈ 15 minutesని యూస్ చేయండి, ఈ పోస్టర్ కోసమే. ఓకే, నెక్స్ట్ లెటర్ ఫార్మేషన్. మ్యామ్ లెటర్ ఫార్మేషన్ అంటే ఏంటి, మాకు ఆల్రెడీ తెలుసు కదా అని అనుకుంటారు. బట్ ఎస్ నానా, ఇక్కడ మనకి 2 lines ఇంగ్లీష్ కర్సివ్ లెటర్ ఎప్పుడైనా చూసారా? ఇందులో 2 lines ఉంటాయి. ఈ 2 linesలో మనకి ఇంగ్లీష్లో రకరకాల లెటర్స్ ఉంటాయి. నేను స్మాల్ లెటర్స్ గురించి మాట్లాడుతున్నా, బికాస్ మనం అన్నిట్లో కూడా స్మాల్ లెటర్స్ని ఎక్కువ యూస్ చేస్తాం. సో దాంట్లో సేమ్ టైప్ లెటర్స్ని ఏ అని కానీ, ఏ కానీ, ఈ కానీ, ఓ కానీ, యూ కానీ, ఎమ్ లేకపోతే ఎన్, ఇలాంటివన్నీ కూడా మనకి సేమ్ ఈక్వల్ సైజ్లో వస్తాయి. వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలాగే ఇంకా మళ్ళీ అదే 2 lines తీసుకున్నప్పుడు ఈసారి ఎలాంటి టర్మ్స్ ఉంటాయి, కొన్ని మనకి పైకి రాసే ఉంటాయి, హెచ్ కానీ, ఎల్ కానీ, కే కానీ, ఇలాంటివన్నీ. రైట్, సో ఇవన్నీ కూడా మనకేంటి, పైకి మనం తీసుకున్న లైన్కి పైకి పోతూ ఉంటాయి కదా. సో అట్లా కూడా కాకుండా కొన్ని లెటర్స్ ఉంటాయి.
ఏంటవి? యా, ఇక్కడ బి కూడా ఎస్, ఇలాంటివన్నీ. అండ్ డి. సో ఇవన్నీ కూడా మనకి పైకి వెళ్తూ ఉంటాయి, ఈక్వల్ స్పేసింగ్ లో ఉండి పైకి వెళ్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఇంకో కొన్ని లెటర్స్ ఎలా ఉంటాయి, ఇంకో కొన్ని లెటర్స్ మనకి కిందికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది మరి ఇది పెద్దగా అవుతుంది, రైట్. సో ఇక్కడ లెటర్స్ కొన్ని ఏంటి కిందికి రాయాల్సి ఉంటాయి, జీ కానీ వై కానీ. ఇంకా ఇంకా చెప్పండి, మనకి కిందికి రాసే లెటర్స్ ఏముంటాయి? జే, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కిందికి రాయాలి. అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 24 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ 24లో కొన్ని ఈక్వల్ స్పేసింగ్ లో రాస్తాం, కొన్ని ఈ 2 లైన్స్ మధ్యలో రాస్తాం, కొన్ని పైకి రాస్తాం, కొన్ని కిందికి రాస్తాం. ఇది నువ్వు ఇండివిజువల్ గా రాస్తున్నప్పుడు నీకు గుర్తుంటది బాగానే, ఏది పైకి రాయాలి ఏది కిందికి రాయాలి అని. కానీ ఒక సెంటెన్స్ రాస్తున్నప్పుడు లేదంటే ఒక వర్డ్ రాస్తున్నప్పుడు ఇది నీకు ఎంతవరకు గుర్తుంటది? సంబంధం లేకుండా ఎగుడు దిగుడుగా రాస్తూ ఉంటారు. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏది? డే 2 రోజు లెటర్ ఫార్మేషన్. నువ్వు ఒక వర్డ్ రాస్తున్నావు లేకపోతే ఒక సెంటెన్స్ రాస్తున్నావు అంటే పైకి వెళ్ళేవి పైకి వెళ్తున్నాయా, ఏవి కిందికి వస్తున్నాయి, ఏవి కరెక్ట్ గా మధ్యలో ఉంటున్నాయి, ఇలాంటివి చూసుకో. ఇది సెకండ్ డే. నువ్వు ఆ 15 నిమిషాలు లేకపోతే నీకు టైం ఉంది అని అనుకుంటే, లేకపోతే మనకి రైటింగ్ వర్క్స్ ఎప్పుడు ఉంటాయి కదా, ఈ రైటింగ్ వర్క్స్ ఉన్నప్పుడే నువ్వు ఈ పాయింట్స్ ని చెక్ చేసుకో. ఇది సెకండ్ డే నువ్వు చేయాల్సిన పని. థర్డ్ డే స్పేసింగ్ అండ్ అలైన్మెంట్ విషయం ఏంటంటే, నువ్వు కొంతమంది లెటర్స్ రాసేటప్పుడు చాలా దగ్గరగా రాస్తుంటారు. సో దగ్గరగా రాస్తుండడం అంటే, సో మై నేమ్ ఈస్ రాజు, ఓకే. సో ఇలా రాస్తుంటారు. ఇక్కడ ఏంది, నాకు ఏది వర్డ్ ఏంటి, ఎక్కడ వర్డ్ అయిపోయింది, ఎక్కడ వర్డ్ స్టార్ట్ అవుతుంది, ఇలాంటి దాని మీద క్లారిటీ ఉండదు. సో దానికోసమే నేనేం చేయమంటున్నాను, మీకు ఏది పైకి వెళ్ళాలి ఏది కిందికి వెళ్ళాలి ఇదంతా దాని ముందు రోజు అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారనంటే, ఈక్వల్ స్పేసింగ్ ఉందా లేదా, మై నేమ్ ఈస్ రాజు. సో ఇక్కడ కరెక్ట్ 2 వర్డ్స్ మధ్యలో ఈ గ్యాప్ ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది చెక్ చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు పేజ్ లో ఒక సెంటెన్స్ మొత్తం రాసినప్పుడు చాలా నీట్ గా అలైన్ అయ్యి ఆర్గనైజ్ లో కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ పేజ్ ఇట్లా ఉంటది. సో పేజ్ ఇట్లా ఉంటది, మనం వైట్ పేజ్నే రాస్తాం మళ్ళీ. ఎందుకంటే 10th లో మనకి రూల్ లైన్స్ పేజ్ తీసుకుంటే అదొక చిన్న నామూచి ఫీలింగ్ వస్తుంది. అందరూ వైటే తీసుకొని రాస్తారు. ఆ రైట్ తీసుకొని రాసిన దగ్గర ఇక్కడ మార్జిన్ కూడా ఉండదు. కొన్నిసార్లు రాస్తూ పోతారు, ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఇక్కడికి పోతుంది లైన్, లేకపోతే ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చేస్తుంది లైన్. సో మొత్తం లైన్స్ అన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి. ఇలా కాకుండా లైన్ అంటే స్ట్రైట్ గా ఇలాగే ఉండేలాగా చూసుకోండి. మీరు రాసేది ఇక్కడ స్టార్ట్ చేశారా, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ స్టార్ట్ చేశారా, ఇలా నువ్వు రాసేలాగా చూసుకో, ఓకే. ఇది అలైన్మెంట్ అని అంటాం. నువ్వు రాసేటప్పుడు స్పేసింగ్ చూసుకో, అండ్ అలాగే అవన్నీ స్ట్రైట్ లైన్ లోనే వస్తున్నాయా లేదా అనేది నువ్వు థర్డ్ రోజు చేయాల్సిన టాస్క్. అండ్ ఫోర్త్ డే ఏం చేస్తావు, స్పీడ్ వర్సెస్ నీట్నెస్. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది చాలా నీట్ గా రాస్తారు కానీ ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది చాలా స్పీడ్ గా రాసేస్తారు కానీ రైటింగ్ బాగోదు. సో ఇవి 2 ప్రమాదమే, ఒక్కొక్కటి అని కాదు, 2 ప్రమాదమే. సో నువ్వేం చేయాలి, నువ్వు రాసేదేదో రాయి, మెల్లిగా రాయి, కానీ స్పీడ్ పెరిగినప్పుడు కూడా నీ రైటింగ్ చెదిరిపోకూడదు. నువ్వు స్లోగా రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నావో స్పీడ్ గా రాస్తున్నప్పుడు కూడా ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ రాస్తున్నావా లేదా అది ప్రాక్టీస్ చేయాలి, ఓకే. సో ఫోర్త్ డే ఇది పాయింట్ కూడా నీకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూస్ చేయాల్సింది ఏంటంటే స్టైల్. సో ఇప్పుడు కొంతమంది, నేను ఫస్ట్ లైన్ రాసిన, ఓకే, ఫస్ట్ లైన్ రాసినప్పుడు ఏం రాసిన, సో ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు మై నేమ్ ఇస్ రాజు అని, ఇది జనరల్ గా ఇది ప్రింట్ ఫామ్ అని అంటారు నాన్న. ప్రింట్ ఫామ్ అని అంటే ఇది మనకి లెటర్స్ అన్ని విడివిడిగా ఉంటాయి, అలా కాకుండా సో మై నేమ్ ఈస్ రాజు. సో ఇలా రాసాం అనుకో, ఇప్పుడు ఏంటి, ఇది కర్సివ్ అయింది. సో ఇక్కడ ఐదర్ కర్సివ్ లో అయినా రాయి, లేకపోతే ప్రింట్ ఫామ్ లో అయినా రాయి, అంతేగాని రెండింటిని కలిపి రాయి. లేదంటే సెమీ కర్సివ్ లో రాద్దామన్నా ఓకే, కానీ ఒక లైన్ కర్సివ్ లో రాసి, ఇంకొక లైన్ సెమీ కర్సివ్ లో రాసి, ఇంకొక లైన్కి వచ్చేసరికి ప్రింట్ ఫామ్ ఇలా వద్దు. పేపర్ మొత్తం యూనిఫామ్ హ్యాండ్ రైటింగ్ ఉండేలాగా చూడు. మ్యామ్ నేను యూనిఫామ్ వేసుకునే రాస్తున్నాను కదా, మళ్ళీ యూనిఫామ్ ఎందుకు వచ్చింది అనొద్దు. ఒకటే
సేమ్ రైటింగ్ స్టైల్ ఉండాలి. రైటింగ్ స్టైల్ అనేది ఒక్కటే ఉండేలాగా చూసుకో. ఓకేనా? ఇది మన 4th డే చేయాల్సిన పని. ఇటు స్పీడ్ ఉండాలి అండ్ అలాగే నీట్నెస్ కూడా ఉండాలి. ఇటు నీ స్టైల్ ఏంటనేది నీకు తెలిసి ఉండాలి. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ టు ఎగ్జామ్, పేపర్ టు పేపర్, లైన్ టు లైన్ మారొద్దు. నెక్స్ట్, ఎగ్జామ్ స్టైల్ రైటింగ్. మ్యామ్, ఈ ఎగ్జామ్ స్టైల్ రైటింగ్ ఏంటి అని అంటే, పేపర్లో ఇలా ఒక పేపర్ ఉంది అని అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? ఈ పేపర్లో మార్జిన్స్ కొట్టాలి. మార్జిన్స్ కొట్టి ఇది నువ్వు రాయాల్సిన ఏరియా అని ఎగ్జామినర్కి చెప్తున్నావు. సో దీంట్లో ఏమేమి ఉండాలి? హెడ్డింగ్స్ ఉండాలి. హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా? నెక్స్ట్, మార్జిన్స్ ఉన్నాయా లేదా? ఇంకేం చూస్తాడు? క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్స్. ఓకే. అండ్ నెక్స్ట్, బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయా లేవా? బుల్లెట్ పాయింట్స్ కానీ కీ పాయింట్స్తో కానీ నువ్వు రాస్తున్నావా లేదా? కీవర్డ్స్ని హైలైట్ చేస్తున్నావా లేదా? ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్లో చెక్ చేస్తుంటారు, రైట్? పేపర్ ప్రెజెంటేషన్లో నువ్వు అదే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేయి. ఓకే. ప్రాక్టీస్ రైటింగ్ విత్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ అన్ని నువ్వు రాసేటప్పుడు ఉంటున్నాయా లేదా అనేది చూసుకో. సో దీనికోసం నువ్వేం చేయాలి అని అంటే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లేకపోతే ఫిజిక్స్ ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయి. ఓకే. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసిన తర్వాత దాని నుంచి ఒక ప్యాసేజ్ తీసుకో. చిన్న ప్యాసేజే తీసుకో, ఎక్కువ పెద్ద పెద్ద వద్దు. ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ని క్రియేటివ్గా అండ్ అలాగే బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయి, రాయడానికి ట్రై చేయి. ఓకే. ప్రజెంట్ చేయడం అని అంటే అని ఎవరికో గిఫ్ట్ ఇవ్వడం అని కాదు, దాన్ని రాయడానికి ట్రై చేయి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఎగ్జామ్లో నువ్వు హడావుడిలో పేపర్ మొత్తం గజిబిజి చేయకుండా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఎక్కడ రాసినా ఒకే రకంగా వస్తుంది. సో దాట్ ఎగ్జామినర్కి నువ్వు ఎన్ని గంటలు చదివావు, నువ్వు ఎవరు, ఏ స్కూల్ నుంచి వచ్చావు, ఇదంతా వాళ్ళకి అనవసరం. నీ రైటింగ్ ఎలా ఉంది అండ్ నువ్వు రాసిన కంటెంట్ వాళ్ళకి ఎంత బాగా విజిబుల్ ఉంది, ఇవి మాత్రమే చెక్ చేస్తారు. కాబట్టి అది చూసుకో. ఇంకొకటి, క్లీన్ కాపీ టెస్ట్. ఇది లాస్ట్ డే చేయాల్సిన పని. సో ఈ లాస్ట్ డే రోజు ఏం చేస్తావంటే, ఒక ప్లెయిన్ పేపర్ అంటే వితౌట్ ఎనీ మార్జిన్స్. ఓకే. ప్లెయిన్ పేపర్ తీసుకో, వైట్ పేపర్, నో లైన్స్, నో రూల్ బుక్. ఓకే. లైన్స్ లేని బుక్ తీసుకో. ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కంటిన్యూస్గా ఏదో ఒక రైట్ ఫుల్ పేజ్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, విత్ టైమర్. నువ్వు టైమర్ని సెట్ చేసుకో. విత్ టైమర్ అంటే ఒక పేజీకి 15 నిమిషాలు మోర్ దాన్ ఎనఫ్ నాన్న. 15 minutesలో నువ్వు ఒక పేజీని రాయగలిగాలి. ఆ 15 minutesలో నువ్వు పేజీని నింపుతున్నప్పుడు నువ్వు ఎలా రాస్తున్నావు ఇవన్నీ గమనించుకో. ఏమేమి చెక్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ హియర్? నువ్వు ఇలా రాస్తున్నప్పుడు నువ్వు ఏమేమి అబ్జర్వ్ చేసుకోవాలి, లేకపోతే ఏమేమి చెక్ పాయింట్స్ ఉండాలి ఇక్కడ చెప్పనా? లెటర్ ఫార్మేషన్ ఉందా లేదా? లెటర్స్ని కరెక్ట్గా రాస్తున్నావా లేదా? స్పేసింగ్ ఇస్తున్నావా లేదా? లెటర్కి అంటే వర్డ్కి మధ్యలో స్పేసింగ్ ఇస్తున్నావా? నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నావా? ఓకే. స్పీడ్గా రాస్తున్నావా లేదా? ఫైన్. ఇవన్నిటిని కూడా గమనిస్తూ నువ్వు ఈ పేపర్ని ప్రెజెంట్ చేయి. సో ఇలా గనక నువ్వు ఒక 7 days ఒక రైటింగ్ మీదనే ఫోకస్ పెట్టి, ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు రైటింగ్ మీదనే ఫోకస్ పెడితే, అప్పుడు నీకు ఇవన్నీ ఫాలో అయితే డైలీ, అప్పుడు నీకు ఒక ప్రాపర్ నీ రైటింగ్ విత్ ఇన్ 7 daysలోనే చాలా మారుతుంది. 7 days ఎందుకు, 2 daysలోనే రైటింగ్ మార్చుకున్న స్టూడెంట్స్ని నేను చాలా మందిని చూసిన. సో నువ్వు కూడా మార్చుకోవాలి అని అనుకుంటే ఇవన్నీ ఫాలో అవ్వు. అండ్ ఇంకొక విషయం నాన్న, నువ్వు డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెన్నుని కాకుండా ఒకటే రకమైన పెన్నుని వాడడానికి ట్రై చేయి. సో గ్రిప్ మారదు, నీకు అలవాటు అవుతుంది. సో దాట్ నీకు ఎప్పుడు రాసినా కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోతావు. కొత్త పెన్ను తీసుకుంటే మళ్ళీ ఆ పెన్ను నీకు అలవాటు అవ్వడానికి ఎంతో కొంత టైం పడుతుంది. కాబట్టి డైలీ ఒకటే పెన్నుని వాడు, సరేనా? అండ్ గైస్, yes, this is all about హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవింగ్ టిప్స్. సో ఎంతమంది ఈ ఛాలెంజ్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? అండ్ అలాగే ఛాలెంజ్ని తీసుకున్న తర్వాత 7 days తర్వాత నాకు ఈవెన్
కామెంట్ సెక్షన్ లో చెప్పండి దట్ మ్యామ్ నా రైటింగ్ చేంజ్ అయింది, లేకపోతే మ్యామ్ నేను ఇవి కరెక్ట్ చేసుకున్నాను అని అట్లీస్ట్ ఒక ఇద్దరు నుంచి వచ్చినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో ఫైన్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ కానీ లేకపోతే మన బోర్డ్స్ కి పనికొచ్చే స్ట్రాటజీస్ కానీ ఏమైనా కావాలి అని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ ది ఛానల్. Bye guys, we'll meet you in the next video. Till then, keep learning and stay tuned to Vedanta Telangana 91010. This is Gayatri Patel, your favorite master teacher.